ఈ రోజు శ్రీ పుల్లూరి జగదీశ్వరరావు గారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియమితులైనటువంటి శుభ సందర్భంగా మేమందరం కూడా శ్రీ నీలగిరి హనుమంతరావు ఆధ్వర్యంలో వారిని సన్మానం చేయడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. శ్రీ పుల్లూరి జగదీశ్వరరావు గారు ఎంఆర్ఓగా శ్రీరాంపూర్ లో విధులు నిర్వహిస్తూ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నియమితులు కావడంగా మాకు చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. మా కుటుంబ సభ్యులైనటువంటి జగదీశ్వరరావు గారు ఈ రోజు ఉన్నతమైన పదవిలో నిర్వహిస్తున్నందుకు మేమందరం కూడా వారికి హృదయపూర్వక అభినందనలు తెలపడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా శ్రీ జగదీశ్వరరావు గారు ఉపాధ్యాయ వృత్తి నుండి ఇవాళ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హోదాకి రావడం, అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారు గతంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఒక రచయితగా, కాలమిస్ట్ గా, హిందూ పేపర్ కాలమిస్ట్ గా అనేక రకాలైనటువంటి రచనలు, వ్యాసాలు నిర్వహించినటువంటి సందర్భం కూడా ఉంది. అంతేకాకుండా బాల సాహిత్యంలో కూడా చాలా గొప్పనైనటువంటి కథలు రాయడం, పిల్లలకు చక్కటి స్ఫూర్తిదాయకమైనటువంటి కథలు రాయడం కూడా జరిగింది. ఈ మధ్యనే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు గౌరవ శ్రీ కోయ శ్రీహర్ష గారు వీరు రాసినటువంటి పుస్తకాలను పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి హై స్కూల్, ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్ కూడా వారే సొంతగా నిధులు వెచ్చించి అన్ని స్కూళ్లకు వీరి యొక్క కథల పుస్తకాలను కూడా పంపిణీ చేయడం జరిగింది. నిజంగా అది ఒక గర్వకారణంగా భావిస్తున్నాం. మా పుల్లూరి జగదీశ్వరరావు గారు భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అభినందనలు, ధన్యవాదాలు.